ఆరోగ్యాభిలాషులారా, అల్సర్, గ్యాస్ ట్రబుల్ గురించి ఈరోజు తెలుసుకుందాం. మనం తినే ఆహారం నోరు, గొంతు, అన్నవాహిక, జీర్ణాశయం, ఆంత్రమూలం, పెద్ద పేగు, చిన్న పేగు, మలాశయం, మలద్వారం మొత్తం 32 అడుగులు వరుస క్రమంలో ఉంటుంది. మనం తినే ఆహారం సహజ పద్ధతులకు భిన్నంగా తీసుకోవటం, తినాల్సినటువంటి సమయంలో కాకుండా తినకూడని సమయంలో తినాల్సిన దానికంటే ఎక్కువ లేదా తక్కువ తినటం, తినే ఆహారంలో ఎక్కువగా తీసుకోవటం, తాగాల్సిన నీళ్లు తాకపోవటం ద్వారా కూడా అల్సర్ వస్తుంది. ముఖ్యంగా మనం తినగానే అతి వేడి నీళ్ళు, అతి చల్లటి నీళ్ళు తాగటం ద్వారా జీర్ణాశయం పైన పొర మ్యాక్సన్ అనే పొర ఉంటుంది. ఆ పొర మనం అతి వేడి అతి చల్లటి పదార్థం తీసుకొని చచ్చుబడి పక్షవాతం వచ్చినట్టు కొన్ని గంటలు పనిచేయకుండా ఉంటుంది. దాని ద్వారా అల్సరు, గ్యాస్ ట్రబుల్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగనే తినే ఆహారములు కొవ్వు పదార్థాలు, శీతల పానీయాలు, అలాగనే మాంసకృతులు, సిరిదిండ్లు ఎక్కువ తినటం ద్వారా హైడ్రోక్లోరిక్ ఆమ్లం రిలీజ్ అయ్యి అల్సరు, గ్యాస్ ట్రబుల్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని నివారించుకొని చక్కటి సాత్విక ఆహారాన్ని, సహజమైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం ద్వారా, ఫైబర్ శాతాన్ని, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవటం ద్వారా అల్సరు, గ్యాస్ ట్రబుల్ నుంచి బయటపడవచ్చు. నమోపద జై